తండ్రి కుమార పరిశుద్ధ నామములో మీకు వందనములు తెలియజేస్తున్నానండి. యేసు నామములో వందనములు. నా రక్షణ సాక్ష్యం చెప్తానండి. మరి నన్ను రక్షించిన ఆ దేవాది దేవుడు నన్ను రక్షించిన విధానం, ప్రభువే నాకు కల్లో కనిపించి 1990 సంవత్సరం మే నెల, మరి రోజు డేట్ అయితే నాకు సరిగ్గా గుర్తు లేదండి. సంవత్సరం మాత్రం గ్యారంటీ తెలుసు నాకు సంవత్సరం. ఆ నైటు, ఆ మే నెలలో అందరూ బయట పడుకుంటాం కదా, మరి ఆ బయట వచ్చింది నాకు. బయట పడుకొని ఉండగా చుట్టాలింటికి వెళ్ళాం. ఆ చుట్టాలింటికి వెళ్తే అక్కడ వచ్చింది నాకు కళ. అలనాడు యాకోబు అన్నను తండ్రిని మోసం చేసి పారిపోతుంటే ఆ రాత్రి అయిందని, ఆ రాత్రి అడవుల్లో ఒక రాయిని తీసుకొని తలకి దిండుగా చేసుకొని పడుకుంటే ఎలాగూ బెహెర్షబాలో అతనికి కల వచ్చిందో, అలాగూ నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ప్రయాణంలో వెళ్తుండగా కల వచ్చింది. నాకేమో ఒకళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఆ నైటు బయట పడుకున్నాం. వేసవి కాలం బయట పడుకున్నాం. ఆ నిద్రలో ఒక నైటు, ఆ నిద్రలో కళ వచ్చిందండి. ఆ కళ విధానం ఈ విధంగా ఉంది. మరి ఆ కళలో నేను, మా యొక్క ఇంకా బంధువర్గాలు ఉన్నారు, ఇంకా ఎవరెవరో ఉన్నారు మాతో పాటు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక నది అడ్డొచ్చింది. ఆ నది అడ్డొస్తే ఆ నది దాటించాలి. ఆ నది దాటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అవతల వైపుకే వెళ్ళాలి. యువతల వైపు, ఈ గట్టు వైపున మేమున్నాము. అవతల గట్టున మమ్మల్ని ఫంక్షన్ పిలిచిన వారి ఇల్లు. ఇంకేదైనా కానీ అవతల పక్కకి మేము వెళ్ళాలి. ఒక మాటలో చెప్పాలంటే అది అందరూ వెళ్ళిపోయారు. యువతలు ఒడ్డిన నేను, మా అక్క ఒక్కళ్ళే మిగిలిపోయాం. మరి మేమేమో వెళ్ళి దాటలేకపోతున్నాం. ఆ నీళ్ళు కదా, మాకు నీళ్ళు అంటే భయం. నీళ్ళు ఎప్పుడు ఆ నీళ్ళలో దిగల. మరి ఎలాగని అనుకుంటే ఒక వ్యక్తి వచ్చి, తెల్లని బట్టలు వేసుకొని ఒక వ్యక్తి వచ్చి, అమ్మ మీరు వెళ్ళలేకపోతున్నారా, రండమ్మా నేను తీసుకెళ్తానని చెప్పి, ఆ తెల్లని వ్యక్తి ఒక సాయిబుల్ రూపంలో గెడ్డం పెట్టుకొని తెల్లని బట్టలు వేసుకొని, రండమ్మా నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకి చేర్చుతాను రండి అని చెప్పి, మా అక్కను ఒక చేయి పట్టుకొని, నన్ను ఒక చేయి పట్టుకొని అలాగా అవతల ఒడ్డుకి ఎలా వెళ్ళిపోయామో అవతల ఒడ్డుకి వెళ్ళామండి. మళ్ళీ ఆ మనిషి కనపడలేదు. మరి తెల్లారు లేచిన కాడి నుంచి నాకు దేవుడు కనపడ్డా, నాకు ఆ యేసయ్య కనిపించాడు, దేవుడు నాకు కళ వచ్చిందే అని నేను అందరికి చెప్పుకున్నానండి. ఎందుకు యేసయ్య దేవుడు కల్లోకి ఆ యేసయ్య వచ్చాడంటే, నా మనసాక్షి బోధిస్తుంది. దేవుడు నాకు కనిపించాడు అని నా మనసాక్షి చెప్తుంది. దాన్ని బట్టి అప్పటి నుంచి మరి అంతకుముందు నేనేం ప్రార్థన చేసుకోలేదు. మేము పూజలు చేసేవాళ్ళం కాదు. అంతకుముందు ఎప్పుడో చేసేవాళ్ళం. ఆ మధ్యకాలంలో చేయలేదు. మా తరంలో పూజలు లేవు. మామూలుగానే మేము అన్య జనాంగం నుంచి వచ్చిన వాళ్ళమే. మేము ప్రభువులోకి పూజలు మా ముందు తరం వాళ్ళు, మా తల్లిదండ్రులే కానీ మా నానమ్మలే కానీ పూజలు చేసేవాళ్ళు కాదు, మానేశారు. ఆ దేవుడు కూడా మా నానమ్మని దర్శించి, అమ్మ ఇంక నువ్వు పూజ మానవా అని ఒక వ్యక్తి వచ్చి, ఇలాగే తాతయ్య గారి రూపంలో వచ్చారంట మా నానమ్మ గారికి. అతను వచ్చి, అమ్మ నువ్వు ఇంకా పూజ మానవా అని కల్లో కనిపించి మాట్లాడారంటే అంతే. ఇంకా ఆ తెల్లారి నుంచి మా ఇంట్లో పూజలు లేవు. ఇంకా అంతకుముందు బాగా చేసేవాళ్ళు. ఇంకా అప్పుడు కానించి లేదు ఇంకా విగ్రహారాధన లేనప్పుడు, ఇంకా అప్పుడు కానించి విగ్రహాలు లేవు కదా మా ఇంట్లో. ప్రార్థన అటు పిలిచాడా మా నాన్నమ్మ గారిని, అంతేగాని అప్పుడు కానించి పూజలు చేసేవాళ్ళు కాదంట.
కాదు అసలుకి మాకు దేవుడు అంటూ మా మా తరం వాళ్ళకి తెలియదు అసలుకి పూజలు ఎలా చేస్తారో ఏదన్నా తెలీదు. అంతకుముందు తరం వాళ్ళకి పూజలు చేయటం అది తెలుసు. మా మామగారు మా పెద్ద గనక, మా కుటుంబానికి పెద్ద మా నాన్నమ్మ గారు గనక ఆమెకు మాట్లాడటం వలన అప్పటి నుంచి పూజలు మానేశారు. అలాగే ఉంటున్నాం. నాకు కళ వచ్చిందని నేను దేవుడు ఇలాగ యేసయ్య మాట్లాడానని నేను చెప్పాను. చెప్తే అలాగూ సంతోషించాము, అందరూ సంతోషించారు, బాగానే ఉంది. అలాగ ముందుకు రోజులు 2 నెలలు 3 నెలలు అలా గడిచిపోయాయి. ఆ సంవత్సరంలో గడిచిపోయిన తర్వాత ఈలోపు మా కుటుంబంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మరి ఆ ఇన్సిడెంట్లో మా సమస్య వచ్చింది. ఆ సమస్యకు పరిష్కారం మరి మాకు పూజలు మానేశారు కదా, మరి దేవుని మందిరానికి వెళ్ళాలి. అటు అంతకుముందు వరకు దేవుడు రక్షించిన పూజలు చేయకుండా ఆగిపోయినా ఎటు వెళ్ళేవాళ్ళు కాదు. అటు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాదు, ఇటు పూజలు చేసేవాళ్ళు కాదు. అలాగ ఉండిపోయారు. అలాగ ఉండిపోవటం వలన దేవుడు నన్ను దర్శించాడు. ఓ సమస్య వచ్చింది. ఆ సమస్యకు మరి పూజలు చేయకదా ఇంకా ప్రార్థనకి వెళ్ళాలి కదా. మరి ఆ ప్రార్థనకి వెళ్ళటం కోసం మాకు అంతకుముందు మిషనరీలో ఎవరో కానీ సువార్త చెప్పి మాకు ఒక బైబిల్ ఇచ్చారండి. అందరూ కొత్త నిబంధన ఇస్తారు, మాకు బైబిలే ఇచ్చారు. ఆ రోజుల్లో బైబిల్ ఇస్తే మా ఇంట్లో బైబిల్ ఉంది. ఆ బైబిల్ తీసుకున్న ఆ బైబిల్ ఉంది కదా, అంతటితో మా ఇంట్లో ఎప్పటి నుంచో బైబిల్ ఉందో అలాగే ఉంటుంది బైబిల్. ఉండగా మాది పెద్ద కుటుంబం అండి. ఆ కుటుంబంలోంచి వచ్చిన వారు మేము వ్యాపారవేత్తలు. మా ఇంట్లోనే వ్యాపారాలు. మరి ఆ వ్యాపారంలో మాకు నూనె కొట్టు ఉండేదండి. ఆ నూనె కొట్టులో మాకు ఒక యేసుప్రభు ఫోటో ఉండేది. ఎలాగంటే ఇలాగ పట్టుకొని ఈ అరచేతిలో వెలుగులాగుండే ఒక ఫోటో ఉండేది. ఆ ఫోటో ఎదుట మా తమ్ముడు ప్రార్థన చేసుకుంటున్నాడంట. స్కూల్కి వెళ్ళటం కోసం అని రోజు ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉండేవాడంట. ఆ ప్రార్థన చేసుకొని వెళ్ళటం ఒక ఆంటీ చూసిందంట, చర్చికి వెళ్ళే ఆంటీ చూసిందంట. అలాగూ వస్తూ ఉండగా ఆమెకి వ్యాపారాలు కదా, నూనె కోసం ఒకరోజు వచ్చిందంట. ఆ వ్యాపారంలో వచ్చింది నూనె కోసమో మరి దేనికోసమో వచ్చింది. వస్తూ ఉంటే మా అమ్మగారిని అడిగిందంట ఆంటీ, అమ్మ బాబు చక్కగా చదువుకుంటా స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఆ పటం ఎదుట ప్రార్థన చేసుకొని వెళ్తున్నాడు. అమ్మ పలానా చోట ఇలాగూ పలానా చోట ప్రార్థన జరుగుద్దమ్మా. సండే స్కూలు మరి క్రైస్తవులకి చిన్నపిల్లలకి సండే స్కూల్ అని ఉంటుందండి. అది సండే స్కూల్ ఉంటుంది కదా, అక్కడ పంపించండి అమ్మ, బాబు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు, పంపించండి అమ్మ అని చెప్పిందంట మా అమ్మగారికి. చెప్తే ఇంకా అలాగని ఆ సమస్య కోసం ప్రార్థనకి వెళ్ళాలని అనుకుంటున్నాం కదా. అప్పుడు ఆ ఆంటీ కోసం మా అమ్మగారు ఎదురు చూస్తున్నారు. ఆమె బైబిల్ తీసుకొని రోజు ప్రార్థనకి వెళ్ళటం మా అమ్మగారికి తెలుసంట. ఆమె అటు రోజు పరిచయమే, ముఖ పరిచయమే, కానీ ఎవరి వ్యాపారాలు ఆమె కొనుక్కోవడానికి వస్తుంది, వీళ్ళు అమ్ముతున్నారు, ఆ వ్యాపారానికి వస్తుంది. అప్పటి వరకు ఆమె మాకు అంత ముఖ పరిచయమే కానీ మాట పరిచయం లేదు. అప్పుడు మా అమ్మగారు కాసుకొని కూర్చుంది ఆంటీకి అటు వెళ్తే మాట్లాడచ్చని. ఆ సమయంలో ఒకరోజు ఉపవాస ప్రార్థన అండి. ఉపవాస ప్రార్థన శుక్రవారం అటు వెళ్తా ఉంది. మా రోడ్డు నుంచి వెళ్ళాలి. ఆమె వెళ్ళాలంటే కూర్చొని ఉంది, ఆమె కొరకు ఎదురు చూస్తూ ఉంది మా అమ్మ, ఎప్పుడు వస్తుందా అని. ఈలోపు ఆమె సమయాన్ని రానే వచ్చింది. ఆ రోడ్డున అటు వెళ్తా ఉండగా పిలిచింది, ఏండి ఇటు రండి అని వచ్చింది. ఏంటమ్మా అని పిలిచింది. ఇలాగని సంగతి అని చెప్పాము. ఇలాగ మా అమ్మాయి వస్తుందంటండి, మా అమ్మాయి వస్తారు ప్రార్థనకి, తీసుకెళ్ళండి అంది. ఇంకా అలాగండి ఆ ఆంటీ ద్వారా మాకు పరిచయం అయింది. మరి యేసుప్రభు మరలా నా జీవితంలోనికి, మరి అంతకుముందు నేను ప్రార్థన చేసుకునే పూజలైతే మాకు లేవు, ప్రార్థన లేదు, ఏమి లేదు, అలా ఉండేవాళ్ళం అంతే. అలాంటిది ఆ సమస్య ద్వారా
యేసు ప్రభులోకి మరి వెళ్ళామండి. వెళ్ళిన 2 సంవత్సరాలకి నా సొంత రక్షకునిగా దేవాది దేవుణ్ణి యేసు ప్రభుని నా సొంత రక్షకుడుగా అంగీకరించి మరి 2 సంవత్సరాల తర్వాత 93వ సంవత్సరంలో సెప్టెంబర్ 5వ తారీఖున నేను రక్షణ పొందుకొని ఉన్నామండి. నేను నాకు వచ్చిన కళ చూపించిన కళ ద్వారా మరి నేను వెళ్ళిన సంవత్సరానికి మా అక్కయ్య గారు కూడా ప్రభులోకి వచ్చారు వాళ్ళ సమస్యల ద్వారా. అలాగూ మరి మా అక్కయ్య గారు రక్షణ తీసుకున్నారు, మా బావగారు రక్షణ తీసుకున్నారు, నేను రక్షణ తీసుకొని ఉన్నాను. అలాగూ మా ద్వారా మరి వచ్చిన సమస్య ద్వారా కుటుంబంలో మరి అలాగూ అంతకుముందు రక్షణ తీసుకోకుండా అలాగ ఉండిపోయాం. తర్వాత మాకు మరి ప్రభులోకి వెళ్ళటం వలన దేవుడు ఆ ఆంటీని మా యొద్దకు పంపించి కొర్నేలు ఇంటికి మరి దర్శనమందు కొర్నేలుని ఎలాగో దర్శించాడు దేవుడు. అప్పుడు కళ ద్వారా దేవుడు మాట్లాడినట్టు కొర్నేలుతో మాట్లాడినట్టు ఆయనకి దర్శన రూపంలో కొర్నేలు కనపడ్డాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఉంది. కొర్నేలుతో దేవుడు మాట్లాడిన రీతిగా పలానా చోట పాస్టర్ గారు ఉంటారు, పేతురు అనే పాస్టర్ గారు ఉంటారు, ఆయన యొద్దకు నువ్వు ఎప్పేలో పలానా చోట పలానా ఊరిలో ఉన్నారు, నువ్వు వెళ్ళి పంపించుమని కొర్నేలుతో చెప్పిన రీతిగా మరి అలాగే మాకు ఆ ఆంటీ ద్వారా మాకు రక్షణ మా ఇంటికి వచ్చి ఉన్నదండి. మరి పేతురు ద్వారా కొర్నేలు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మరి పరిశుద్ధాత్మ ఇల్లంతా కూడి తన స్నేహితులతో బంధువర్గాలతో కూడి ప్రార్థన పట్టించుకొని ఉన్నాడు కొర్నేలి. మరి పేతురుని ఆహ్వానించి ఉన్నాడు కొర్నేలి. మరి అంతకుముందు యేసే దేవుడు అని ఒప్పుకోలేని వాళ్ళ మీద ఎప్పుడైతే ఆ కూర్చున్న ఇల్లంతా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నదో వారందరూ కూడా యేసే దేవుడని నమ్ముకొని ఉన్నారండి. ఆ విధముగా దేవుడు మమ్మల్ని 92 సెప్టెంబర్ 5వ తారీఖున యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా మేము అంగీకరించి ఉన్నామండి. అది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను రక్షించి కాపాడి నా అవసరతలన్నీ తీరుస్తూ మరి 84వ కీర్తన కింద వచనాల్లో ఉన్నదండి. ఆయన బలిపెట్టుమునొద్దే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలను పెట్టుటకు గూటి స్థలము ఆయన బలిపెట్టుమునొద్దే దొరుకునన్న రీతిగా ఆయన బలిపెట్టుమున యొద్దనే మరి మాకు ఏ సమస్య వచ్చినా ఆయన బలిపెట్టుమ యొద్దకే వెళతాము. ఆ బలిపెట్టుమ యొద్దనే దేవుడు మా ఆశలన్నీ తీరుస్తూ మా అవసరతలన్నీ తీరుస్తూ దేవుడు ఇప్పటి వరకు కూడా దేవుడు నమ్మదగిన దేవుడు. మేము నమ్మదగిన వారు కాకపోయినాను మా ఎడల ఆ యేసయ్య నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మరి నమ్మదగిన వాడుగా ఉండి మమ్మల్ని రక్షించి మరి మమ్మల్ని అనేక సమస్యలు వచ్చిన ఈ జీవిత బాటలో అనేకమైన సమస్యలతో ఎదుర్కొంటున్న వారమై ఉన్నాము ఎవరైనా సరే. మరి తుది శ్వాస వరకు అనేకమైన అవసరతలు కలిగిన వారమై ఉన్నాం గనక ఇప్పటి వరకు ప్రతి అవసరతలో దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఇక ముందు కూడా దేవుడు మరి నమ్మదగిన దేవుడు గనక మరి సహాయం చేసే దేవుడే ఉన్నాడు గనక ఈ దేవుడు మీకు కూడా కావాలంటే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఆయన అంగీకరిస్తే పిలిస్తే నేనున్నాను పలికే దేవుడు గనక మరి ఇట్టి దేవుడు మీకు కూడా కావాలంటే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము గనక ఈ మాటలు వింటున్న వారు మరి దయించి మరి చివరి వరకు కూడా ఈ వీడియో చూసి మరి నా రక్షణ సాక్ష్యము, నాకు దేవుడిచ్చిన ఆ రక్షణని మీతో కూడా పాలు పొందుకోవడానికి మరి నాకు మీరు స్నేహితులండి, దేవుని బిడ్డలు. మీరు దేవుని బిడ్డలైతే మరి క్రీస్తు రక్త సంబంధులం. అదే అన్ని జనులైన వారు మీరు ఎవరైనా వింటున్న వాళ్ళైతే మరి ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము గనక నా ఎడల మీరు దయించి ఈ మాటలు మీరు విని మరి యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాలని మరి ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము గనక ఈ రక్షణ దినములోనికి మరి మిమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. కొత్త వారు ఎవరైనా వింటున్నట్లయితే మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ మాటలు మీరు విని మరి దీవించబడాలని, దేవుని సన్నిధికి రావాలని
ఆ యేసు నామంలో మిమ్మల్ని మరి యేసు ప్రభు పేరట అడుగుచున్నాము. దేవుడు మీ అందరినీ మనలందరినీ కూడా దేవుడు కాచి కాపాడును గాక. ఆమేన్.